హలో అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను వీడియో చేయాలని అనుకోలేదు, కానీ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పాత రెసిపీ అండి. చాలామంది అయితే ఇప్పటికీ ఈ రెసిపీని మర్చిపోయి ఉంటారు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను మసూర్ దాల్ తీసుకున్నాను, 2 టొమాటో, చిల్లీ వేసుకొని బాయిల్ చేయడానికి అని పెట్టుకున్నానండి. నేను విజువల్ అయితే క్లోజ్ చేయడం లేదు. అలానే తర్వాత నేను రాడిష్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాల్ ఇక్కడ 50% మనకి బాయిల్ అయిన తర్వాతనే మనం రాడిష్ కూడా వేసుకోవాలి. రాడిష్ వేసుకున్నాక 2 విజిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. తర్వాత మనం తాలింపు వేసుకోవచ్చు. మనం రాడిష్ దాల్ తినడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయంటే గ్యాస్ట్రిక్ అనేది అవ్వదు, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, స్కిన్ బోన్స్ కూడా చాలా మంచిదండి. వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవాలి మనం. అలానే వెయిట్ లాస్ మీరు చేస్తున్నారంటే ఇదైతే చాలా మంచి రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. ఏదైనా సలాడ్ చేసేది కూడా నేను చూపిస్తానండి. ఇది ఎర్లీ మార్నింగ్ కూడా మీరు జ్యూస్ కూడా తీసుకోవచ్చు. మీకు జ్యూస్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. తర్వాత 2 విజిల్ అయ్యాక నేను ఇక్కడ తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపులో వచ్చేసి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు వేసి ఒక ఆనియన్ కట్ చేశానండి. అది కొద్దిగా ఫ్రై చేసుకుంటాను గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా. ఇక్కడ గార్లిక్ అనేది మనం స్టార్టింగ్ వేసుకోకూడదండి, ఎందుకంటే గార్లిక్తో కూడా మనము వెయిట్ లాస్ అవుతాం కాబట్టి అది ఎక్కువ మనకి ఫ్రై అవ్వకూడదు. సో అందుకోసం అనేసి నేను ఆనియన్ అన్నీ ఫ్రై అయ్యాక వేసుకుంటున్నానండి. తర్వాత బాయిల్ అయిన దాలని ఇందులో వేసేసి మనకి కారం ఉప్పు అన్నీ సరిపోయిందా అనేసి చూసుకోవాలండి. ఇందులో నేను కొద్దిగా సాంబార్ పౌడర్ వాడతాను, ఇది హోమ్ మేడ్. ఇది కూడా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను నా వీలైతే పెడతాను. మనకి ఈజీగా 10-15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. ఒక సైడు మనం దాల్ పెట్టుకొని ఇంకొక సైడ్ రైస్ పెట్టుకున్నా మనకి 10-15 మినిట్స్లో ఫుడ్డే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వర్కింగ్ అయినా లేకపోతే బ్యాచులర్స్ అయినా మిక్సీ లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపీ. ఇలాంటి ఈజీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా ఈజీ రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో అనేసి కూడా నాకు తెలియచేయండి.